నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. ఈశ్వరార్పణమస్తు. గురువు గారు, మే నెలలో మీనరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? మరి దాంతో పాటుగా మీనరాశి వారికి విద్య కావచ్చు, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎటువంటి ఫలితాలు తెచ్చబొట్టబోతుందంటారు ఈ నెలంతా కూడా? జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మొట్టమొదటిగా మే నెలలో మీనరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని చూసుకోవాలి అనుకుంటే కనుక వీరు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు మీనరాశిలోకి ఇచ్చేస్తారండి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఈ మీనరాశి వారికి మే 4వ తారీఖు దగ్గర నుంచి మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది. అంటే దారి కనబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి ఊరట కలిగే అవకాశం, అంటే ఒక చోట నుంచి అప్పు తెచ్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి తీరే మార్గము ఖచ్చితంగా మే 4 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చేసరికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి కొన్ని ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అయితే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మేధా సంపత్తి ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుముఖం పడుతుంది. అనుకున్నటువంటి ఫలితం అంటే 100కి 90 రావాల్సిన వ్యక్తికి 88, 84 వరకు వచ్చి ఆగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక టీవీ పరిశ్రమల్లో అంటే సినీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఏంటంటే కాస్త మంచి అవకాశం, అంటే నీకు నమ్మకం కలిగించేటువంటి వారు కనబడి నీకు అవకాశం ఉంది అనేది మే 4 తర్వాత నుంచి మీనరాశి వారికి చెప్తూ ఉంటారు. ఇక వచ్చేసరికి ఏంటంటే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ సకాలంలో ఇప్పుడు వర్షం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావడంలో తెలియట్లేదు. దీనివల్ల కాస్త ఇబ్బందులు అధికంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. రైతు కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటాడు, మీనరాశిలో ఉన్నటువంటి రైతులు. ఇక వచ్చేసరికి ఏంటంటే ఉద్యోగస్తులు ప్రమోషన్లోకి వెళ్ళేటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే ఆఫర్ లెటర్లలో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు వచ్చేటువంటి మే 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ విధమైనటువంటి వ్యవస్థే నడుస్తుంది. 12వ తారీఖు పౌర్ణమి, సోమవారం, స్వాతి నక్షత్రంతో కూడుకున్నది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఏదన్నా దేవాలయ దర్శనం చేసినా చెయ్యకపోయినా పౌర్ణమి 12వ తారీఖున వచ్చేటువంటి పౌర్ణమి రోజున శివాలయంలో శివునికి 3 బిల్వాలు తీసుకుని నమశివాయ నమః అంటూ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చెప్పి 3 బిల్వాలు సమర్పించి స్వామివారి దగ్గర కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి ఒక చిప్పని తెచ్చుకుని ఆ రోజు ఆరిపతో భోజనం ఆచరించుకుని సాయం సంధ్య వేళ ఏదైనా అల్పాహారం పళ్ళు పాలు తీసుకుని ఉండాలి. ఇలా ఉండడం వల్ల 12 తర్వాత నుంచి ఇంతకుముందు వచ్చేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకుంటాయి. అవకాశం కనబడింది, ఆ అవకాశం పూర్తయిపోతుంది. మంచి వ్యవస్థ అనేటువంటిది 12 తర్వాత స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. మేలో చాలా మంచి విశిష్టతమైనటువంటి దారులు కనబడే అవకాశం ఈ మీనరాశి వారికి సంభవిస్తుంటుంది. మరి గురువు గారు, మరి మే నెలలో కొంచెం పెళ్లి ముహూర్తాలు అనేవి వీరికి ఏ విధంగా ఉంటుంది? దాంతో పాటుగా మరి పిల్లలు కావాలి అనుకునే వారికి మే నెలలో ఏమైనా ఫలితం దక్కుతుందంటారా వీరికి? మే నెలలో స్త్రీలు అంటే కన్యలు ఎవరైతే ఉంటారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగానే కనబడుతుంది. వీరు నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నేను చెప్పిన విధంగా 12వ తారీఖు పౌర్ణమి అంటే 13వ తారీఖు మంగళవారం పాడ్యమి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు, అందులోనూ మంగళవారం రావడం వల్ల ఎవరైతే వివాహం కాని మీనరాశి కన్యలు ఉంటారో వారు ఖచ్చితంగా ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పులిహోర నైవేద్యంగా సమర్పించుకుని ఆ పులిహోరలో సగభాగాన్ని మీరు స్వీకరించి ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండండి. అలా మీనరాశిలో ఉన్నట్లయితే కనుక మే 24వ తారీఖు తర్వాత వివాహానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి వచ్చేటువంటి అవకాశాలు, అంటే చూపుల వరకు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త కడుపులో నొప్పి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆడవారికి మే నెల 12వ తారీఖు తర్వాత ఈ నడుం దగ్గర వ్యవస్థ కానీ లేకపోతే కీళ్ళకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మీనరాశిలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యము కూడా నారాయణ స్మరణ చేసుకోవడం చాలా మంచిది. మరి గురువుగారు, మీనరాశిలో ఉన్న విద్యార్థుల గురించి ఏమైనా? విద్యార్థులకి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎడమవైపు ఉన్నట్టు ఎడమవైపు కలిగినటువంటి గణపతిని ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. అనుకున్న ఫలితాలు ఎక్కువగా లభించవండి. ఇందాకనే చెప్పాను, 90 మార్కులు వచ్చేవాడికి 85,
86 వరకు వచ్చి ఆగిపోతుంది. అరే నేను ఇంకా సక్సెస్ కాలేకపోయాను, నాకు ఇంకా రావాలి అనేటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వారు గణపతి ఆరాధన బుధవారం చేయడం చాలా మంచిది. గురువుగారు, మరి ఆర్థిక సమస్యల నుంచి బాధపడుతున్న వారు లేకుంటే అప్పుల్లో కూరుకుపోయిన వారికి మరి వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? దాంతో పాటుగా ఈ కోర్టు సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ నెలలోనైనా సరే కాస్త ఊరట ఏమైనా కలుగుతుందంటారా వీరికి? మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 12వ తారీఖు పౌర్ణమి తర్వాతనే ఏదన్నా వ్యవహారం విషయం అనేటువంటిది లభిస్తుంది. స్వాతి నక్షత్రం పౌర్ణమి సోమవారం రావడం వల్ల కోర్టు సంబంధిత వ్యవస్థలు ఎవరైతే ఉన్నాయో వీరు కాలభైరవుడి దేవాలయంలో ఒక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు వేసి అందులో కొట్టే గుమ్మడికాయ ఉంటుంది చూశారు, ఆ గుమ్మడికాయని సగభాగంగా తీసుకుని అందులో గుజ్జును తీసివేసి ఆవదంతో దీపం పెట్టి కాలభైరవ అష్టకం ఖచ్చితంగా చదవడం లేదా వినడం చేయడం వల్ల ఈ నెల 20వ తారీఖు తర్వాత నుంచి కోర్టు వ్యవహారం కాస్త తగ్గేటువంటి విధంగా ఉంటుంది. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సరే నేను శిక్ష అనుభవించవలసి వస్తుందేమో అనుకున్నటువంటి వారికి వాయిదా పడ్డం అనేటువంటి జరుగుతుంది. అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్నట్టుగా ఈ యొక్క పౌర్ణమి కాలభైరవాస్తవం చేయడం వల్ల మీనరాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇదే విధంగా ఈ మీనరాశిలో వారు ప్రతి నిత్యము కూడా ఏదో ఒక భగవద్నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇదే పొలం వ్యవస్థలో కానీ లేకపోతే ఏదన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్నటువంటి వారు కానీ ఈ నెల 18 తర్వాత 18వ తారీఖు నుంచి 24 మధ్యలో వ్యాపార ప్రారంభానికి కానీ పొలము స్థలము కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం వంటి కానీ మీనరాశి వారికి 18 తర్వాత మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అప్పుడు సానుకూలమైనటువంటి వాతావరణము వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగి ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. గురువు గారు, కానీ మీనరాశి వారికి చూసుకుంటే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అసలు మీనరాశి వారు అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం గావించి నల్ల వస్త్రము మేకులు 5 అదేవిధంగా పత్తి ఇత్తడి మూకుడు లీటరున్నర ఒకసారి రోల్ చేసుకుంటారు లీటరున్నర నువ్వుల నూనె బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఆశించడం జరుగుతుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే మీనరాశి వారికి మే నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.